ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరలోకముందున్న ప్రభువా, ఈ సాయంకాల సమయం కుటుంబాలుగా చేరి మీ సన్నిధిలో ప్రార్థన చేయాలని మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ముఖ్యంగా తండ్రి, ఈ వారమంతా మీ మంచితనం, మీ కాపుదల, మీ భద్రతలో మమ్మల్ని దాచి ఉంచి తండ్రి సజీవులుగా మీ సన్నిధిలో ఈ సమయం గడపడానికి మాకు అనుగ్రహించిన కృపను బట్టి వందనాలు. ప్రభువా, పరిస్థితులెంతో అల్లకల్లోలముగా ఉన్నప్పటికీ ప్రభువా, మీ మంచితనాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మేము మంచివారమని కాదు ఇతరుల కంటే, అయినప్పటికీ తండ్రి మీరు మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ స్థితిలో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ సాయంకాల సమయం కుటుంబాలుగా మేము ప్రార్థించాలని, మా భారాలు, మా మనవులు, మా విజ్ఞాపనలు మీ సన్నిధిలో మీ పాదముల దగ్గర మేము సమకూర్చాలని వచ్చి ఉండగా తండ్రి మీ సన్నిధి కోరుకుంటున్నాం. మేము గడపబోయే సమయం, పాడబోయే పాటలు, వాక్య ధ్యానం ఎంతో ఆశీర్వాదకరంగా చేయండి. ముఖ్యంగా ప్రభువా, మేము ప్రార్థనా సమయం కూడా ప్రార్థనా ఆత్మను అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ సమయంలో ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరే మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ముట్టి స్వస్థత అనుగ్రహించండి. మరి ఒకసారి తండ్రి, ఈ మా ప్రార్థనా సమయాన్ని దీవించమని మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. వర్తమానం వినకముందు 2 పాటలు పాడుకుందాం. Song number 561, the new song book, 474 in the old song book, in Hindi 424. కొత్త పాఠ పుస్తకాలు 561, పాత పాఠ పుస్తకాల్లో 474, హిందీలో 424. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, వెలిగించు యేసు ప్రభో. ఆత్మాదీపమును ఆత్మాదీపమును మార్గం బంతయు చీకటిమయము, మార్గం బంతయు చీకటిమయము. స్వర్గనగరికి మార్గం బెట్టులో, స్వర్గనగరికి మార్గం బెట్టులో. సదయా నీవే నన్ను పట్టుకొని, సదయా నీవే నన్ను పట్టుకొని. సరిగా నడుపుము ప్రేమ పదమున, సరిగా నడుపుము ప్రేమ పదమున. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, వెలిగించు యేసు ప్రభో. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వసించుము నా హృదయమునందు, వసించుము నా హృదయమునందు. వసించు నా నయనములందు, వసించు నా నయనములందు. అన్నియు నిర్వహించుచున్నావు, అన్నియు నిర్వహించుచున్నావు. నన్ను నిర్వహించుము ప్రభువా, నన్ను నిర్వహించుము ప్రభువా. ఆత్మాదీపమును ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభో, వెలిగించు యేసు ప్రభో. ఆత్మాదీపమును ఆత్మాదీపమును కలుషాత్ములకై ప్రాణము బెట్టి, కలుషాత్ములకై ప్రాణము బెట్టి. కష్టములంతరింపచేసి, కష్టములంతరింపచేసి. కల్వరి సిలువలో కాచిన రక్త,
కల్వరి సిలువలో కాచిన రక్త కాలువయందు కడుగుము నన్ను, కాలువయందు కడుగుము నన్ను. ఆత్మాదీపమును, ఆత్మాదీపమును వెలిగించు యేసు ప్రభు, వెలిగించు యేసు ప్రభు. ఆత్మాదీపమును, ఆత్మాదీపమును. Song number 551 in the new song book, 464 in the old song book. కొత్త పాఠ పుస్తకాలు 551, పాత పాఠ పుస్తకాలు 464. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, పరిశుద్ధ అగ్నిని పంపుదేవా. రాజిల్లి వ్యాపింపచేయుదేవా, రాజిల్లి వ్యాపింపచేయుదేవా. కరుణతో అగ్ని కణములను, కరుణతో అగ్ని కణములను కరిగించి హృదయము తాకించుము, కరిగించి హృదయము తాకించుము. దేశమెల్లడలను దివ్యాగ్నిచే, దేశమెల్లడలను దివ్యాగ్నిచే. దోషమెల్లను కాల్చివేయుటకు, దోషమెల్లను కాల్చివేయుటకు. కన్యక వృద్ధులు యవ్వనులు, కన్యక వృద్ధులు యవ్వనులు ఉన్నత ఆత్మచే నింపబడన్, ఉన్నత ఆత్మచే నింపబడన్. పాపులు పశ్చాత్తాపపడన్, పాపులు పశ్చాత్తాపపడన్. శుద్ధుల మలినము పోగొట్టన్, శుద్ధుల మలినము పోగొట్టన్. పాపము శాపములన్నీయును, పాపము శాపములన్నీయును ధ్వంసమై కాలి నశించున్నట్లు, భస్మమై కాలి నశించున్నట్లు. పాపము శాపములన్నీయును, పాపము శాపములన్నీయును భస్మమై కాలి నశించున్నట్లు, భస్మమై కాలి నశించున్నట్లు. యేసుని ప్రేమను రుచి చూడను, యేసుని ప్రేమను రుచి చూడను. విశ్వాసము నందు వర్ధిల్లను, విశ్వాసము నందు వర్ధిల్లను. పరిశుద్ధ అగ్నిని పంపుదేవా, పరిశుద్ధ అగ్నిని పంపుదేవా. రాజిల్లి వ్యాపింపచేయుదేవా, రాజిల్లి వ్యాపింపచేయుదేవా. We will turn our Bibles to Exodus chapter 32 and read from verse 11 to verse 14. నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు చదువుకుందామండి. నిర్గమకాండము 32వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకుని, యెహోవా, నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన
కొండలలో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఏలా చెప్పుకొనవలెను. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును ఇసాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకునము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానానికి ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారుల అగుదురని వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. Let's look to God in prayer. ప్రార్థనలో ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. Loving Heavenly Father, we praise you. We thank you for this blessed opportunity that you gave to us to come into your presence. ప్రేమగల మా తండ్రి, మీ సన్నిధానంలోనికి రావడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన ధన్యకరమైన అవకాశం కొరకే తరుణం కొరకే మీకు స్తోత్రాలు. Lord, as we are looking into your word, Lord, it's a humble plea to you that you may speak to us from your word. ప్రభువా, మీ వాక్యంలో మేము చూస్తూ ఉంటుండగా మా తండ్రి మీరు మాతో మాట్లాడవలసిందిగా మా ప్రభువా ఎంతో వినయముగా బ్రతిమాలు కొంచుతున్నాం. Lord, it's also our prayer that you may speak to us from your heavenly throne. ప్రభువా, మీ పరలోకపు సింహాసనం నుండి మాతో మాట్లాడమని బ్రతిమాలు కొంచుతున్నాం. Lord, hide me and brother who translates the message behind the cross that you and you alone may be seen by us. ప్రభువా, నన్ను మరియు తర్జుమా చేయు సహోదరుని మీరే సిలువ చాటున మరుగుపరుచుకొనండి. తద్వారా కేవలం మీరు మాత్రమే కనపడున్నట్లుగా సహాయం What చేయండి. a blessed thing it would be to look into your face Ma and to Pro- listen to your voice. మీ యొక్క ముఖమును చూచు మీ స్వరము వినుట అది ఎంత ధన్యకరమైనటువంటి శ్రేష్టమైన భాగ్యము. Lord, from your message, motivate us to get into a time of prayer. మా ప్రభువా, మీ యొక్క వాక్యం ద్వారాగా మా తండ్రి ప్రభువా మేము ప్రార్థనా సమయంలోనికి వచ్చినట్లుగా మీరే మమ్మల్ని ప్రేరేపించమని వేడుకొంచున్నాం. Grant us a solemn time of prayer. మా ప్రభువా, ఎంతో శ్రేష్టమైనటువంటి ప్రార్థనా సమయం మీరు మాకు అనుగ్రహించండి. With praises and thanksgiving we pray in the name of our Lord and Savior Jesus Christ. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు క్రీస్తు మా ప్రభు యొక్క పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. Today, as an encouragement for us to get into prayer, we will look into the prayer that Moses offered to God. ఇది నాన్న ప్రార్థనలో మనల్ని ప్రోత్సహించడం కొరకై మోషే దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థనను ధ్యానించుకుందాం. We will not basically look at the character of Moses, but we will look into some of the aspects that he followed when he prayed to the Lord. మోషే యొక్క చరిత్రను ఆయన గుణలక్షణాలను ధ్యానించం కానీ ఆయన దేవుని సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన యొక్క కొన్ని విషయాలను గమనిద్దాం. There are a couple of prayers that Moses did on behalf of the Israelites. ఇశ్రాయేలు ప్రజల పక్షమున మోషే కొన్ని ప్రార్థనలు చేసి ఉంటున్నాడు. They really stand out because of the kind of prayer that he made. ఆయన చేసిన ప్రార్థనను బట్టి ఆ ప్రార్థనలు ఎంతో ప్రత్యేకమైనవిగా ఉంటున్నాయి. And not only that, he prayed for 40 days and 40 nights. అంత మాత్రం కాదు, 40 రాత్రింబగళ్ళు కూడా ఆయన ప్రార్థన చేసి I can't ఉంటున్నాడు. really fathom. It's so difficult for me to follow a bit of it. అది మనము ఊహించడానికి ఎంతో కష్టము. నేను దాంట్లో కొంచెమైనా పాటించడానికి కూడా అది ఎంతో కష్టంగా ఉంటుంది. That shows the kind of intention that Moses had in going into the Lord's presence. దేవుని సన్నిధానంలోనికి ఆయన వెళ్ళడానికి ఉన్నటువంటి ఉద్దేశం ఏమై ఉన్నదో దాని ద్వారా మనము తెలుసుకొనవచ్చు. Actually, there was a time when Israelites rebelled against God and took the help of Aaron in getting an idol made. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా తిరుగుబాటు చేసి అహరోను యొక్క సహాయం ద్వారా ఒక బంగారు విగ్రహాన్ని వారు చేసుకుని ఉంటున్నారు. They started worshipping it. ఆ బంగారు ప్రతిమకు వారు ఆరాధన చేస్తా ఉన్నారు. God became so furious when he saw that. దేవుడు ఆ విషయాన్ని చూచి ఎంతగానో కోపగించుకొని ఉంటున్నాడు. And God told these few words with Moses. దేవుడు మోషేతో ఈ మాటలు సెలవిచ్చాడు. Verse 10. 10వ వచనంలో, Exodus chapter 32 verse 10. నిర్గమకాండము 32వ అధ్యాయము 10వ వచనము. Now leave me alone so that my anger may burn against them
and that I may destroy them, then I'll make you into a great nation. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. Actually, Moses had not any clue as to what was happening, what kind of revelry was taking place. అయితే వాస్తవానికి మోషేకు కింద ఎటువంటి భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతున్నాయో దాని గురించి అతనికి అవగాహన లేదు. But God had a clearer picture. అయితే దేవుడు మాత్రము అన్నిటినీ ఎరిగిన వాడై ఉంటున్నాడు. He became furious. దేవుడు కోపముతో రగులుకున్నాడు. But the interesting thing that he mentioned here is that just leave me alone. అయితే ఇక్కడ ఆసక్తి కలిగించేటటువంటి విషయం ఏంటంటే ఊరకుండుము అని అంటున్నాడు. I will destroy them. నేను వారిని నాశనము చేసేదను. I will make you into a great nation. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. Unimaginable kind of a promise. ఇది ఊహించలేనటువంటి గొప్ప వాగ్దానము. Probably if I were to be in such a situation, ఒకవేళ నేనే గాని ఆ స్థితిలో ఉండుంటే I would have jumped at the opportunity. ఆ అవకాశం రాగానే ప్రభువా వెంటనే చేయు అని అడిగేవాడిని. What a profound statement. చూడండి ఎంత గంభీరమైనటువంటి మాటలు ఇవి. It's not the descendants of Judah, I will make you into a great nation. ఇశ్రాయేలు లేకపోతే యూదుల యొక్క వంశము కాదు గాని మోషే నిన్నే ఒక గొప్ప జనముగా నేను చేసేదను అని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. Moses actually did not pay attention at all to that. అయితే మోషే అటువంటి ఆ మాటలకు అతడు ఏమాత్రం లక్ష్యం ఉంచలేదు. He was not interested in that. ఆ మాటలందు అతనికి ఆసక్తి లేదు. He was not selfish. అతడు స్వార్థపరుడు కాదు. He was selflessly interested in the welfare of the Israelites. ఇశ్రాయేలు ప్రజల యొక్క క్షేమం విషయంలో నిస్వార్థముగా సంపూర్ణముగా వారి విషయమై పట్టింపు కలిగి ఉంటున్నాడు మోషే. Moses made a prayer. అటువంటి సమయంలో మోషే ఒక ప్రార్థన చేశాడు. Briefly we will look at 5 important aspects from this prayer. ఈ యొక్క ప్రార్థన నుండి క్లుప్తంగా 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనిద్దాం. First thing, మొట్టమొదటిది, he said, "Oh Lord, ఆయన why should your anger burn against your people whom you brought out of Egypt?" Okay, against your people. We will read up to that. దేవా, నీవు ఐగుప్తు నుండి తీసుకుని వచ్చినటువంటి నీ ప్రజల మీద నీ కోపము ఎలా రగులుకొనవలెను? Why should your anger burn against your people? నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? The first thing is about people. మొట్టమొదటిగా ప్రజలు. As I said earlier, ఇంతకు ముందు చెప్పినట్లు he was not interested in his prosperity, his welfare. ఆయన తన అభివృద్ధి తన క్షేమము విషయంలో అతనికి పట్టింపు లేదు. He was interested in the welfare of God's people. దేవుని ప్రజల యొక్క క్షేమములో అతనికి ఎంతో ఆసక్తి ఉన్నది. From that we can understand the kind of shepherding heart that he had. దాన్ని బట్టి అతడు ఎటువంటి కాపరి హృదయాన్ని కలిగి ఉంటున్నాడో మనం అర్థం From that we చేసుకోవచ్చు. can understand the kind of leadership qualities that he had. తద్వారా అతడు ఎటువంటి నాయకత్వపు లక్షణాలు కలిగి ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. I think he really he was fitting the bill. నిజంగా అతడు suitable leader. అతడు నిజముగా ఒక శ్రేష్టమైనటువంటి చక్కటి నాయకుడై ఉంటున్నాడు. What do we understand from this? దీని నుండి మనం ఏం గ్రహించగలము? He was interceding for people. అతడు ప్రజల కొరకై విజ్ఞాపన చేయుచున్నాడు. He was going to God's presence on behalf of the people. దేవుని ప్రజల పక్షమున దేవుని సన్నిధానంలోనికి వెళ్తున్నాడు. People were more important to him. అతనికి ప్రజలు ఎంతో ప్రాముఖ్యమైన వారై The ఉంటున్నారు. problems of others were definitely important to him. ఇతరుల యొక్క సమస్యలు అతనికి ఖచ్చితంగా ఎంతో ప్రాముఖ్యమై ఉంటున్నాయి. And not only that, the focus is on your people. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి గురి నీ ప్రజలు అని అంటున్నాడు. He was understanding the preciousness of the children of Israelites whom God had chosen. దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క అమూల్యమైనటువంటి ఆ విషయాన్ని మోషే ఆయన తెలియజేస్తా ఉన్నాడు. From that we can also understand, if we extrapolate the idea that he was looking into the future. దీన్ని బట్టి మనము గ్రహించవచ్చు, అతడు ఈ మాటలు పలుకుడు ద్వారా భవిష్యత్తులో ఏమి సంభవించనుందో దాన్ని అతడు దృష్టిలో ఉంచుకొని ఉంటున్నాడు. Actually, it was not a question to God. Moses was not questioning God. అయితే ఇక్కడ వాస్తవానికి నీ కోపం మండనేలా అంటే ఏదో దేవుని ప్రశ్నించడం కాదు అతడు. It's like asking, why do you do this, Lord? ఎట్లుందంటే ప్రభువా ఈ పని నువ్వు ఎందుకు చేస్తావు అన్నట్లుగా. Why do you do it against your people? నీ ప్రజలకు విరోధంగా ఈ కార్యం నువ్వు ఎట్లా చేస్తావు? Moses was recognizing that they were God's people, God's chosen, and God had redeemed them from Egypt. దేవుడు
ఏర్పరచుకున్నటువంటి వారు, దేవుడు విమోచించినటువంటి వారు ఈ ప్రజలు అన్నటువంటి విషయాన్ని అతడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. In the morning prayers that we have these days, the thing that comes to my mind again and again is that we may be safe. We may not have been affected by this virus, but there are many people who are suffering, who are distressed. I think we need to plead and intercede for such people. అయితే ఉదయకాల ప్రార్థనల సమయాల్లో నాకు ఒక తలంపు వస్తూ ఉండింది. మనమైతే ఈ వైరస్ నుండి భద్రంగా ఉంటున్నాం, క్షేమంగా ఉంటున్నాం, కానీ అనేకులు ఈ యొక్క వైరస్కి వారు బాధితులై అలాగో చనిపోతా ఉన్నారు, ఇబ్బందుల్లో ఉంటున్నారు. Of course, we are not immune to that virus, but till now at least we are safe. అయితే ఇప్పటి వరకు అయితే మనము దానికి అది మనకు రాదు అన్నది కాదు, కానీ ఇప్పటి వరకు మనము క్షేమముగా భద్రంగా ఉంటున్నాం. So Moses was interceding. ఇక్కడ మోషే ప్రజల పక్షమున విజ్ఞాపన Not చేయించున్నాడు. only about the people who tested positive or the bereaved families during this situation. ఈ యొక్క సమయాల్లో ఎవరైతే పాజిటివ్ గా వచ్చారో లేకపోతే ఎవరైతే చనిపోయి ఉంటున్నారో వారు మాత్రమే కాదు, But we need to pray for other people also. Maybe some are going through distress, going through difficulties, going through troubled situations, and others have different kinds of needs. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కొందరు ఎంతో క్లిష్టమైనటువంటి పరిస్థితులుగా ఉంటున్నారు, ఇబ్బందులుగా ఉంటున్నారు, ఎంతో ఒత్తిడిలో ఉంటున్నారు, ఎంతో ఆయాసము వేదనలో ఉంటున్నటువంటి అటువంటి వారి కొరకే మనం ప్రార్థన చేయాలి. The other day when I went to a shop, I met one lady was begging. I think she was well dressed. And I asked about why she was begging on the streets. అయితే మొన్నటి దినాన నేను బజార్కు వెళ్ళినప్పుడు ఒక స్త్రీ చక్కగా దుస్తులు ధరించుకుంది, అడుక్కుంటా ఉంది, భిక్షము అడుక్కుంటా ఉంది. నేను అడిగాను, అమ్మా ఎందుకు ఇలాగ చేస్తున్నావు అని అడిగాను. That too, when she came near me and asked for money, then I asked this question. ఆమె నా దగ్గరికి వచ్చి డబ్బు అడిగినప్పుడు నేను ఈ ప్రశ్న అడిగాను. She said her family was staying in the government shelter somewhere in a school in Yapral, and they had no money at all, no pocket money even to buy tea powder for anything. And then she had also 2 children, and she had no other go except for begging. అయితే ఆమెది మా కుటుంబం వారు యాప్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో వారికి వసతి ఏర్పాటు చేశారు. మా దగ్గర ఎటువంటి డబ్బు లేదు, కనీసము ఈ టీ పౌడరు పాలు కొనుక్కోవడానికి, అంతేకాకుండా నాకు 2 పిల్లలు ఉన్నారు అని ఆమె తెలియజేసింది. The second important thing that we see here is from the later portion. అయితే రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం గమనించేది అది తర్వాత భాగంలో ఉంది. Whom you brought out of Egypt with great power and a mighty hand. నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశం నుండి రప్పించిన నీ ప్రజలు. In this prayer, Moses has recognized the great power of God. ఇక్కడ ఈ ప్రార్థనలో మోషే దేవుని యొక్క మహాశక్తిని ఆయన గుర్తిస్తా ఉంటున్నాడు. He was able to recollect the power that God used in redeeming Israelites from one of the greatest powers on the earth those days. భూలోకంలో అతి గొప్ప శక్తివంతమైనటువంటి దేశము యొక్క చేతుల నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఎటువంటి గొప్ప శక్తిని బలమును ఉపయోగించాడో ఆ విషయాన్ని మోషే జ్ఞాపకం చేస్తా ఉంటున్నాడు. No sword was used by anybody. ఏ ఖడ్గము ఎవరు ఉపయోగించలేదు. And it was wonder of wonders that the Red Sea divided into 2. అద్భుతంలో మహాద్భుతము ఎర్ర సముద్రము 2 భాగాలుగా పాయలైంది. The firstborn of all the Egyptian families died, but the firstborn of the Israelites, they were kept safe. ఐగుప్తుల యొక్క జ్యేష్ఠ కుమారులందరూ చనిపోయారు, ఇశ్రాయేలు ప్రజల యొక్క జ్యేష్ఠులు వారు క్షేమంగా ఉన్నారు. Maybe the thing that would have come to his mind is that there is nothing that is impossible to God. అయితే దీన్ని బట్టి మోషేకు వస్తున్నటువంటి తలంపు ఏంటంటే దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. So the first thing is about people. మొట్టమొదటిగా ప్రజల గురించి ఉంది, interceding for people. ప్రజల కొరకే విజ్ఞాపన చేయుట. The second one is about power of God. రెండవది దేవుని యొక్క శక్తి. And the third one, మూడవ విషయము the plan or plot of God. దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు చేసే పని. Again there is a question that Moses is raising. ఇక్కడ మరలా మోషే ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాడు. Verse 12. 12వ వచనంలో, Why should the Egyptians say it was with evil intent that he brought them out to kill them in the mountains and to wipe them off from the face of the earth? 12వ వచనము, ఆయన కొండల్లో వారిని చంపునట్లు భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లు కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఏల చెప్పుకొనవలెను. If these people are killed, ఒకవేళ ఈ ప్రజలు చంపబడితే they would misunderstand
that you had a different plan or plot. నీవు వేరే ఉద్దేశము వేరే ప్రణాళిక కలిగి ఉన్నావు, వీరిని బయటికి తీసుకొని రావడంలో అని ఇతరులు అపార్థం చేసుకుంటారు అని But అంటున్నాడు. actually Moses understood that God had a very long lasting plan for Israelites. అయితే మోషే గ్రహించాడు, దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఒక గొప్ప దీర్ఘమైనటువంటి ప్రణాళిక, ఒక ఉత్తమమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడని. How this would be a nation standing out among all other nations, how this would be a blessing to many nations. ఈ దేశము అన్ని దేశాల్లో ఒక ప్రత్యేకమైనదిగాను అనేక జాతులకు దేశాలకు ఇది ఆశీర్వాదకరంగా ఎలాగుంటుందో అది ఎరిగి ఉంటున్నాడు. When I was thinking about it, the thought that just came to my mind is that even today the nation of Israel, the remnant, is kept safe. దీని గురించి ఆలోచిస్తున్నటువంటి సమయంలో నాకు వచ్చినటువంటి తలంపు ఏంటంటే, ఈ దినం వరకు కూడా, ఈ దినాల్లో కూడా ఇశ్రాయేలు ప్రజలు ఒక శేషముగా, వారు క్షేమముగా భద్రంగా ఉంచబడి ఉంటున్నారు. Had that nation been wiped out that day, actually today remnant would not have been there. ఒకవేళ ఆ దినాన ఈ దేశము, ఈ ప్రజలు నాశనం చేయబడి ఉండినట్లయితే ఈ దినాన ఆ శేషం ఉండిన వారు కారు. What a long lasting plan God had. చూడండి, దేవుడు ఎంత దీర్ఘ కాలపు ప్రణాళికను ఆయన కలిగి ఉంటున్నాడు. Having understood God's plan, long lasting plan for future, Moses was raising this prayer to God. దేవుని యొక్క నిత్యమైనటువంటి ప్రణాళికను మోషే ఎరిగిన వాడై ఈలాగున దేవుని సముఖములో ప్రార్థన చేస్తా So the ఉన్నాడు. first one that we understood is about people. మనం గ్రహించిన మొదటి విషయం ఏంటంటే ప్రజలు. Moses interceded for people. మోషే ప్రజల కొరకే విజ్ఞాపన The చేశాడు. second one is about the power of God. రెండవది దేవుని యొక్క శక్తి. Third one is the plan of God. మూడవది దేవుని యొక్క ప్రణాళిక. If this happens, actually people will thought that you had a different plan and then all these plans would be thwarted. ఒకవేళ దేవాన్ని ఒకవేళ ఈ కార్యాన్ని చేసినట్లయితే మనుషులు ఏమనుకుంటారు, ఇతడు ఈ పని చేయలేకపోయాడు అని అపార్థం చేసుకుంటారని విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. The fourth one నాలుగో విషయం is the real pleading. నిజమైనటువంటి విజ్ఞాపన, We will see ప్రార్థన that in ఇక్కడ verse ఉంది. 12. 12వ వచనంలో చూడవచ్చు. Turn from your fierce anger. Relent and do not bring disaster on your people. నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడము. Moses is not dictating terms to God. మోషే దేవునికి నువ్వు ఏం చేయాలో అని చెప్పట్లేదు కానీ, Actually in similar context we find Moses using please. ఇదే సందర్భంలో మనం చూసినట్లయితే దయచేసి దయచేసి అని మనవి చేయించినట్లుగా మనం గమనించవచ్చు. So this is the pleading. ఇది మనవి చేయుట. What's the pleading? ఏమని మనవి చేస్తున్నాడు? 3 aspects there. ఇక్కడ 3 విషయాలు ఉంటున్నాయి. Turn from your fierce anger. నీ కోపాగ్ని నుండి మల్లుకొనుము దేవా. Please relent. దయచేసి దేవా నువ్వు సంతాపపడుము. Please do not bring this disaster on your people. ఈ యొక్క భయంకరమైనటువంటి నష్టమును నీ ప్రజల మీదకి తీసుకొని రావద్దు దేవా. Again he is using this phrase your people. ఇక్కడ మళ్ళీ ఈ మాట అంటున్నాడు, నీ ప్రజలు అని అంటున్నాడు. So he is pleading. ఇక్కడ మనవి చేయించున్నాడు. Lord, withdraw your anger. దేవా నీ కోపం నుండి మల్లుకో. I know that it is very fierce anger. నాకు తెలుసు ఇది మహా కోపం ఇది. If it falls on the people, they will be completely wiped out. ఒకవేళ ఈ కోపమే ప్రజల మీద పడినట్లయితే వారు సంపూర్ణంగా నాశనమైపోతారు, తుడిచివేయబడతారు ప్రభువా. Actually Moses knew the effect of God's anger. దేవుని This was యొక్క righteous anger in fact. దేవుని యొక్క కోపము యొక్క ప్రభావము మోషే ఎరిగి ఉంటున్నాడు. దేవుని యొక్క కోపము అది నీతితో కూడినటువంటి కోపమైంది. In the later portion we will see you have committed a great sin against God. That's what Moses was feeling. అందుకొరకే తర్వాత భాగాల్లో మనం చూసినట్లయితే మోషే ప్రజలతో అంటున్నాడు, మీరు దేవునికి విరోధముగా మహాపాపం మీరు చేసి ఉంటున్నారు, ఘోర పాపం చేసి How ఉంటున్నారు. did he do this? ఈ పాపం మీరు ఎలాగూ చేయగలరు? Okay, fifthly, 5వ విషయము, Moses was reminding God the promises that he had made to his forefathers. తన పితరులకు దేవుడు చేసినటువంటి వాగ్దానములను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. It's not that God forgot that Moses had to remind them to God. ఏదో మోషే జ్ఞాపకం చేస్తేనే కానీ దేవునికి జ్ఞాపకం రాదు, దేవుడు మర్చిపోయాడు అన్న విషయం కాదండి ఇక్కడ. It's a beautiful thing to remember ourselves, to remind ourselves the promises that God had given to us. వాస్తవానికి దేవుడు మన పక్షమున చేసినటువంటి వాగ్దానాలను మనం జ్ఞాపకం చేసుకోవడం అది ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. Claiming promises is a beautiful thing when we pray. ప్రార్థన చేసినప్పుడు వాగ్దానాలను ఎత్తిపట్టుకోవడం అది ఎంతో గొప్ప విషయం. So he is telling God now, అతడు దేవునితో అంటున్నాడు, remember your servants. నీ దాసులైన నీ సేవకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. He not only is humbling himself, see the way that he uses these words also very decisively, very aptly,
And actually, he is humbling even patriarchs before God. గమనించండి, అతడు తను తాను ఎంతో దీనుడుగా తగ్గించుకోవడం మాత్రమే కాదు కానీ పితరులను కూడా దేవుని సముఖంలో వారి యొక్క దీనత్వాన్ని తీసుకొని వస్తుంటున్నాడు. Remember your servant Abraham, Isaac and Israel. దేవాని సేవకులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలును నువ్వు జ్ఞాపకము చేసుకున్నాము. To whom you swore by your own self. వారికి నీ యొక్క నామంని నీ తోడని ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణం జ్ఞాపకం చేసుకో. So what was the promise? దేవుడు వారికి చేసిన ప్రమాణం ఏంటండి? I will make your descendants as numerous as the stars in the sky, and I will give your descendants all this land I promised them, and it will be their inheritance forever. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని ఈ సంతానమునకు ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులగుదనని నీవు వారికి నీ తోడని ప్రమాణం చేసిన ఆ ప్రమాణమును జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. He was once again bringing the promises that God had made to Abraham, Isaac and Jacob into God's presence. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని దేవుని సముఖంలో పెడుతున్నాడు. We can also remember ourselves these promises. మనం కూడా ఈ వాగ్దానాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. Lord, you promised me this. ప్రభువా, నువ్వు నాకు ఈ వాగ్దానం చేశావు. Lord, you promised this to our fellowship. ప్రభువా, మా సంఘానికి, మా సహవాసానికి ఈ వాగ్దానము నువ్వు ఇస్తానని వాగ్దానం చేశావు. Lord, to our family you have given this. You said this. ప్రభువా, ఈ మా కుటుంబానికి ఇది చేస్తానని నువ్వు మాట ఇచ్చావు. It might take time, but God would be pleased and happy with our prayer. అయితే ఇది సమయం పట్టవచ్చు, కానీ మనము చేసే ఈ ప్రార్థనను బట్టి దేవుడు సంతోషించి And he వాడించున్నాడు. can work wonders of wonders. అంతేకాకుండా ఇది అద్భుతమైనటువంటి ఆ కార్యములను జరిగించగలదు. Such a great God who entertained fierce anger, he cooled down, he calmed down. ఇలాగున్న మహా కోపాగ్నితో మండుకొంచున్నటువంటి ఆ దేవుడు ఈ ప్రార్థనను బట్టి అతడు శాంతింపజేయబడ్డాడు, శాంతపరచబడ్డాడు. Verse 14. చూడండి 14వ వచనంలో. So the Lord relented and did not bring on his people the disaster he had threatened. అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. But the question here, అయితే ప్రశ్న ఏంటంటే, can our prayer change God's decision, God's plan? మన ప్రార్థనలు దేవుని యొక్క ప్రణాళికలను, దేవుని యొక్క తీర్మానాలను మార్చగలదా? It's very difficult to comprehend. అది మనము ఊహించుకోవట, అది దాన్ని ఆలోచించట కష్టమైనటువంటి విషయం. Supposing God had predestined something, ఒకవేళ దేవుడు ఒక విషయాన్ని ముందుగానే నిర్ణయించి ఉన్నాడు అనుకుందాం. can our prayer change it? అయితే మనము ప్రార్థన చేయడం ద్వారా దేవుడు దాన్ని మార్చగలడా? This is not the time probably to get into the discussion about the theology of predestination and prayer. అయితే ప్రార్థన మరియు ముందుగా నిర్ణయించడము అనేటువంటి ఈ యొక్క సిద్ధాంతాల గురించి మనము ధ్యానించడము ఇది సరైన సమయం కాదు. కానీ what did God say? అయితే దేవుడు ఏమని చెప్పాడండి? Ask, అడుగుడి and it shall be given. అప్పుడు మీకు ఇవ్వబడును. God only gave us the right to ask. అయితే దేవుడు మనకు అడగడమే అడిగేటటువంటి ఆధిక్యతనిచ్చాడు. And changing the plans, whatever he had thought about, that is God's duty, God's responsibility, God will do it. అయితే ప్రణాళికలను మార్చడము, ఉన్నటువంటి విషయాలను భవిష్యత్తును మార్చడము అనేది అది దేవుని నిర్ణయము. దేవుడు తన సొంత ఉద్దేశం చొప్పున ఆయన జరిగిస్తాడు. God has given a lot of power to prayer. అయితే ప్రార్థనకు దేవుడు ఎంతో బలమునిచ్చాడు. And God can change things. దేవుడు సంగతులను మార్చగలడు. Here God relented on his anger. అయితే ఇక్కడ దేవుడు తన కోపమును ఆయన మానుకున్నాడు. And he did not bring the disaster on his people. అయితే అట్లు ఆ ప్రజల మీద ఆయన తీసుకొని వస్తానన్నటువంటి ఆ నాశనమును, ఆ కీడును దేవుడు తీసుకొని రాలేదు. So first thing is the people. మొట్టమొదటిగా ఇక్కడ మోషే ప్రార్థనలు చూసినట్లయితే ప్రజలు. Second is power of God. రెండవది దేవుని యొక్క శక్తి. Third one is the plan or plot of God. మూడవది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కార్యము. Fourth one is the pleading to God. నాలుగవది దేవుని దగ్గర మనవి చేయుట, and the fifth one is banking on the promises of God. ఐదవది దేవుని వాగ్దానాల మీద ఆధారపడుట. We will just read this verse and then close. మనం ఈ వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. Verse 32. 32వ వచనమండి. But now please forgive their sins, but if not, then blot me out of the book you have written. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా,
లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతుమాలు కొనుచున్నానను. Actually, I cannot fathom the humility of Moses in this aspect. ఈ విషయంలో అయితే మోషే యొక్క దీనత్వాన్ని మనం ఏమాత్రం కూడా ఊహించుకోలేము కూడా. He is putting his life at stake. ఆయన తన ప్రాణాన్ని పణముగా పెడుతున్నాడు. And that's how he is pleading for God's people. అలాగున్న దేవుని ప్రజల కొరకే విజ్ఞాపన చేస్తున్నాడు. So may the Lord bless these thoughts for us that we may have very meaningful and fruitful prayer. అట్లు ప్రభు ఈ యొక్క తలంపులను మన కొరకే దీవించి ఎంతో అర్థవంతమైనటువంటి ఎంతో ఫలవంతమైనటువంటి ప్రార్థనా సమయం ప్రభు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరలోకమందున్న ప్రభువా, మరి ఒకసారి మీ సజీవ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. నిర్గమకాండం 32వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు మా దృష్టికి తీసుకుని వచ్చి ఎన్నో విషయాలు మాతో మాట్లాడారు. ముఖ్యంగా మోషే ప్రార్థన ప్రభువా మీరు మా దృష్టికి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మోషే ఎంతో సాత్వికుడు, నిస్వార్థపరుడు. తండ్రి, ప్రజల పాపం కొరకు ప్రార్థన చేసి దేవునికి వారికి మధ్యలో నిలబడిన గొప్ప లీడర్గా మాకు ఈరోజు మీరు తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రజల పాపము వారి నాశనానికి నడిపిస్తున్నప్పుడు దేవా, నీవు ఐగుప్తు నుంచి వీరిని ఎందుకు తీసుకుని వచ్చావు, నీ కోపాన్ని మరల్చుకోవా, ఎంతో దీనంగా బ్రతిమాలుతున్న ఆ ప్రార్థనను మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. దేవుని ప్రజల క్షేమం కొరకు ఆయనకున్న కాపరి హృదయాన్ని మా దృష్టికి తీసుకొచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎంతో శ్రేష్టమైన నాయకుడు అయినప్పటికీ ప్రజల కొరకైన విజ్ఞాపన, దేవుని ప్రణాళికలు జ్ఞాపకం చేసి నిజమైన విజ్ఞాపన ప్రార్థన చేసిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, దేవుని కొరకు ఎంతో ప్రభువా తను ప్రజల కొరకు దేవుని మధ్యలో ఒక ప్రభువా న్యాయవాదిగా నిలబడి తను చేసిన ప్రార్థనను బట్టి ప్రజలందరినీ మీరు రక్షించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు, అంతేకాకుండా మోషే తండ్రి దేవుడు చేసిన వాగ్దానాల్ని దేవునికి తిరిగి గుర్తు చేసినందుకు వందనాలు. అదేవిధంగా తండ్రి, మేము కూడా మీరు మాకు ఇచ్చిన వ్యక్తిగత వాగ్దానాలు, కుటుంబ వాగ్దానాలు, సంఘ వాగ్దానాలను ఎత్తుపట్టుకుంటున్నాం. ప్రభువా, మీరు వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడే ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో మీరు చేసిన వాగ్దానాలను నెరవేర్చమని మరి ఒకసారి బ్రతమాలుకుంటున్నాం. ప్రభువా, అడుగుడి మీకు ఇవ్వబడినని చెప్పిన దేవుడు కాబట్టి మేము ఇప్పుడు అడగబోయే ప్రార్థనలు, విజ్ఞాపనలు మరి ఒకసారి మీ సన్నిధిలో మేము కుమ్మరించుకునే కృపను అనుగ్రహించండి. మీ దాసుని బట్టి వందనాలు, ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. వాక్యాన్ని దీవించండి. మేము గడపబోయే ప్రార్థనా సమయాన్ని కూడా ఎంతో దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ప్రకటనలు గమనించండి. రేపు ఉదయం 9:30 గంటలకు ఉపవాస ప్రార్థన కలిగి ఉంటాం, ఫాస్టింగ్ ప్రేయర్. మొదటి శుక్రవారం కాబట్టి ఆల్ నైట్ ప్రేయర్ కూడా రాత్రి 9:30కు మనం కలిగి ఉంటాం. శనివారం ఉదయం 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు యవనస్తుల చైన్ ప్రేయర్ ఉంటుంది. సాయంత్రం 6 గంటలకు యూత్ మీటింగ్ కలిగి ఉంటాం. దేవుని చిత్తమైతే తిరిగి ఆదివారం ఉదయం 9:30 గంటలకు ఆరాధన నిమిత్తమై కూడి వస్తాం. సాయంత్రం మరలా 5 గంటలకు సండే స్కూల్ కూడా ఉంటుంది. రోజు ఉదయం ప్రార్థనలో మీరు పాల్గొంటున్నారని భావిస్తున్నాం. అంతేకాకుండా ఎవరైతే మన మధ్యలో అస్వస్థత ఉన్నారో మరి ఒకసారి వారిని జ్ఞాపకం చేసుకుందాం. సహోదరి ఎస్తర్ దేవదాస్, బ్రదర్ సమాధానం, బ్రదర్ ఏసయ్య, సహోదరుడు సంజయ్, సిస్టర్ ప్రిసిల్లా, సహోదరుడు మెరారి, సిస్టర్ సుధామణి, సిస్టర్ సింథియారెడ్డి, సిస్టర్ స్వప్న, సిస్టర్ సోని, సిస్టర్ కళావతి, సిస్టర్ చంద్రమ్మ, వాసు గారి తల్లిగారైన చంద్రమ్మ, బ్రదర్ స్టీవెన్, వీరి విషయమై దయచేసి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆశీర్వాద వచనంతో ముగించుకుందాం. యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.